వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నేను చదువుకునే రోజుల్లో నాకంత అవగాహన లేని టైంలో భారతదేశపు ధాన్యాగారం అని దేన్నంటారు అంటే ఖమ్మం జిల్లా అనేవాడిని. ఎందుకంటే నేను చదువుకున్నది ఖమ్మం జిల్లాలో కాబట్టి ఖమ్మం జిల్లా, ఎందుకంటే ఎక్కడ చూసినా నాకు వరిచేలు కనిపించేవి. ఇంత వరి వేసేసారు కదా, ధాన్యాగారం ఎక్కువగా ఏపీలో పంటలు పండేది కూడా, భారతదేశంలో వరి ఎక్కువ పండేది ఖమ్మం జిల్లాలోనే అని అప్పట్లో అమాయకంగా మాట్లాడితే మా ఫాదర్ కావచ్చు, తర్వాత సబ్జెక్టులోకి వెళ్ళిన తర్వాత తెలిసి వచ్చింది ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాలని దక్షిణ భారతదేశానికే కదా భారతదేశపు ధాన్యాగారం అంటారు, ఎందుకంటే వరి ఎక్కువగా పండిస్తారు వీళ్ళు అని చెప్పి అప్పుడు తెలుసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఈరోజు ఇంకొక వార్త చూసిన తర్వాత అనిపించింది, ఇక ఆ ధాన్యాగారం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి, అందులోనూ ఉభయ గోదావరి జిల్లాలకి ఆ పేరు చెందదు, అది ఇప్పుడు తెలంగాణకి దఖలు చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది అని చెప్పి. ఏదైనా తెలుగు రాష్ట్రమే కాబట్టి కాస్త ఆనందం, కానీ గోదారమ్మ పక్కనే ఉండి వరిని పండించకపోవడం అనేది, అది ఎక్కువగా పండించకపోవడం అనేది ఏంటో తెలియదు. సో ఆంధ్రప్రదేశ్లో జీడిపి, అందులో వ్యవసాయ రంగం వాటా 30% ఉంది, తెలంగాణలో కేవలం 16% మాత్రమే. అయితే ఈ 16% అనేటువంటి చూసినప్పుడు ఈ వ్యవసాయ రంగం నుంచి వరి తప్ప మిగతా పంటల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా జీడిపిలో కాంట్రిబ్యూషన్ ఉంది. బట్ తెలంగాణకు సంబంధించి మాత్రం ఎక్కువగా వరి మాత్రమే ఉంది. సో మిగతావన్నీ కూడా ఆక్వాకల్చర్ కావచ్చు అండ్ ఉద్యాన పంటలు కావచ్చు, ఇవన్నీ ఎక్కువగా అమౌంట్స్ వస్తున్నాయి, వాటి మీద రిటర్న్ వస్తుంది కాబట్టి వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. వరి సాగు విస్తీర్ణం ప్రధానంగా పెరగకపోవడానికి కూడా కారణం ఈ పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడం అనేటువంటిది, నికర లాభం తగ్గడం అనేది. అలాగే కూలీలు, ఎరువులు, రవాణా ఖర్చు, ధాన్యానికి మద్దతు ధర, వీటితోటి చాలామంది వరి పంట వేయడం కంటే కమర్షియల్గా వైబుల్ అయ్యేటువంటి పంటలు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి వాటి వైపే వెళ్తున్నారు. మరి ఏమనుకోవాలి? దీని మీద మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారి ఒక చిన్నపాటి కథనం చాలా ఆలోచింపజేస్తుంది. వరి కోతల పండుగ అయిన సంక్రాంతిని జరుపుకుంటున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్క క్షణం ఆగి ఒక ముఖ్యమైన వాస్తవం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అనేక దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ వరి సాగులో భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటి. సాగు విస్తీర్ణము, ఉత్పాదకత, రైతుల నైపుణ్యం మరియు ప్రాసెసింగ్ సామర్థ్యం పరంగా కృష్ణా గోదావరి డెల్టాలు కొన్ని శతాబ్దాలుగా వ్యవసాయ బలానికి మరియు ఆహార భద్రతకి చిహ్నాలుగా నిలిచాయి. 2015 ఆంధ్రప్రదేశ్ 74.9 లక్షల టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేయగా తెలంగాణ 30.5 లక్షల టన్నులను ఉత్పత్తి చేసింది. 168.8 లక్షల టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేయగా ఆంధ్రప్రదేశ్ 73.4 లక్షల టన్నులను మాత్రమే ఉత్పత్తి చేసింది. 10 ఏళ్లలో తెలంగాణ వరి ఉత్పత్తి 5 రెట్లు పెరిగి భారతదేశపు ధాన్యాగారంగా అవతరించగా ఆంధ్రప్రదేశ్లో స్వల్పంగానైనా క్షీణత అనేది కనిపించింది. ఆంధ్ర రైతులు కష్టపడడం మానేయడం వల్ల ఇది జరగలేదు కాదు, గత దశాబ్దంలో ప్రభుత్వాలు తీసుకున్న విధానపరమైనటువంటి నిర్ణయాల వల్ల ఇది జరిగింది. ఇది కేవలం గణాంకాల క్షీణత మాత్రమే కాదు, ఇది గ్రామీణ ఆంధ్ర గుర్తింపును నిర్వచించే ఒక రంగంలో నాయకత్వం, విధానం, వ్యూహం, ప్రణాళిక, కార్యక్రమం అమలు మరియు వేగం వాటి లోపానికి సంబంధించినటువంటిది. తెలంగాణలో 16%తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి జిఎస్డిపిలో వ్యవసాయ రంగం ఇప్పటికీ కూడా 30%కి పైగా వాటాను కలిగి ఉంది. దాంట్లో శ్రామిక శక్తిలో 50%కి పైగా ఉపాధి కల్పిస్తోందని గమనించడం అనేది ముఖ్యం. సంక్రాంతి వేడుకల గురించి కేవలం సంక్రాంతి అనేది కేవలం వేడుకల గురించి మాత్రమే కాదు, ఇది ఆత్మ పరిశీలన మరియు కార్యాచరణకు కూడా ఒక సందర్భం. ఒకప్పుడు ప్రావీణ్యం సంపాదించిన రంగంలో ఆంధ్రప్రదేశ్ ద్వీపకల్ప భారతదేశంలో వెనుకబడిన రాష్ట్రంగా ఎందుకు మిగిలిపోవాలి? ఈ సంక్రాంతికి మన రైతులకి నినాదాలతో కాకుండా తీవ్రమైన ఆత్మ పరిశీలనతో మరియు వ్యవసాయ రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్కు ఉన్న సముచిత స్థానాన్ని పునరుద్ధరించడానికి నూతన సంకల్పంతో గౌరవిద్దాం. ఇంతకుమించి ఏ మాట చెప్పక్కర్లేదు. రైతులు ఏమైనా వ్యవసాయం మర్చిపోయారా? వ్యవసాయం చేయడం రాదా వాళ్ళకి అంటే కాదు. నేలని ఇస్తే బంగారం పండించగలిగినటువంటి సత్తా రైతుల దగ్గర ఉంది. నేల చూపిస్తే చాలు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకి ఎక్కడ ఏ నేల స్వభావం ఎలా ఉంటుంది, ఏంటి, ఏ పంట వేస్తే ఎలా పెరుగుతుంది అనేది వాళ్ళని నిద్రలో లేపడిగిన చిటికలో చెప్తారు. ఒక ఎన్సైక్లోపీడియా ప్రతి రైతు కూడా. అలాంటిది ఈరోజు వరి సాగు 10 ఏళ్లలో పోలిస్తే
తెలంగాణ 168.8 లక్షల టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేయడం ఏంటి? ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చరికి కృష్ణా గోదావరి డెల్టాలు ఉన్నప్పటికీ కూడా అగ్రగామిగా ఉన్నటువంటి దశాబ్దాల పాటు అగ్రగామిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఇంకా అక్కడే ఉండిపోవడం ఏంటి? అంటే తెలంగాణలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ విధంగా ఉన్నాయనుకోవాలా? లేదు మన దగ్గర ఆ నిర్ణయాలు తీసుకునే చోట జాప్యం జరిగి ఈ విధంగా అయ్యిందనుకోవాలా? ఏం చెప్పాలి? ఏదేమైనప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల నుంచే ధాన్యాగారం అనేది, భారతదేశపు ధాన్యాగారం అనేటువంటి బిరుదు తెలుగు రాష్ట్రాలకే ఉండడం అనేది ఒక పక్క ఆనందంగా ఉన్న కృష్ణా గోదావరి డెల్టాలో కూడా అది లేకపోవడం అనేది, ఇంకా పెరగకపోవడం అనేది ఒకంత బాధగానే ఉంది అని చెప్పడంలో చింతిస్తున్నాను. ఈసారి నుంచి అయినా కాస్త రైతుల గురించి ఎక్కువ ఆలోచిద్దామా? ఎందుకంటే ఆ రైతులు లేకపోతే రేపన్న రోజు ఆ వరి బియ్యం అనేది కూడా మనకి మిగలదు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.